మనిషికి మాట అంటే ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టలేదే ఆలోచనవాడు మళ్ళీ ఆ మాట చెప్పించుకో. అది మనిషి లక్షణం ఏంటంటే ఒక మాట చిచ్చి ఎదవబోతు అన్నాడు ఎవడో, ఇది మాట ఉండడం అని చెప్పేసి ఆ మాటను బట్టి ఉంటుంది ఇచ్చి మనకి అప్పటికమని కాదు, ఆ మాటను బట్టి మార్పు చెందాలి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉంటమే మనసు కూడా మాట కొట్టుకోలేపన్నా. ఇప్పుడు అందుచేత దేవుని సన్నిధానంలో మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, దైవ సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినపడుతున్నప్పుడు ఆ మాటలు మనలో స్పందన చేస్తాయి కనుక ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. వింటుంటే తినే అనుభవంలోకి మనం రావాలి. ఇప్పుడు ఇందాక మనకు పరిచయమైన యేసుకు ఎవరైనా బాగా యేసు అక్కడ ఏంటంటే గారడి అంటే ఉన్నది లేనట్టు లేదుగా ఉన్నట్టు. జాతరలో మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు దసరాకి అలాగే డిసెంబర్లో మా ఊళ్ళో దగ్గరగా ఏట ఉత్సవాలు ఓడల్లో జరుగుతూ ఉంటాయి. దాంట్లో మీకు తెలుసు ఒక మాట చెప్తాను, గాలి ఏంటంటే ఇలా ఒక సోల్ చూపించాడు, డబ్బా ఖాళీ దావ చూపించి ఇలాగ బాంబు అని చెప్పి దాంట్లో ఏం చెప్తారు, కారపూర్తి చేస్తారు. అందరికీ పెట్టేస్తూ ఉంటారు. నేను కూడా ఖాళీ డబ్బా చూపించి కళ్ళని కారపూర్తి తీసింది, ఆ కారపూర్తి నేను తిన్నాను. కొంతమంది ఎక్కాను, బాబు అది మాయకారపూర్తి బాబు అంటే నేను తిన్నాను. ఆ గాలి ఏంటది అంటే ఉన్నది లేనట్టు దాని అర్థం. అలాగే అబద్ధ ప్రవక్త ఏంటంటే అబద్ధం, కుటుంబాలు పాడైపోయేలాగా, సేవల విధానం పాడైపోయేలాగా ఉండే విధానం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఈ కనపడిన బాల్యేసు అనే ఆయన గారడీవాడు, అబద్ధ ప్రవక్త. ఇంకొంచెం ఎదురుకెళ్తే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని సందర్భంగా మళ్ళీ చదివితే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని సందర్భంగా చదివితే అక్కడ రాయబడిన మాత్రం సార్ మళ్ళీ చదవాలి. అది ఇక్కడ కూడా ఎక్కువ యేసు కనపడ్డారు. మనం ఇందాక కనపడిన ఆయన పేరు ఏం పేరు గుర్తుంచుకోవాలి, ఏం పేరు బాగా యేసు. ఇప్పుడు ఇంకొక యేసు కనపడ్డాడు, యూస్తు అని యేసు. ఇప్పుడు ఈయన చెప్తూ ఇందాక కనపడిన బాగా యేసు ఏం చేస్తున్నాడు, అబద్ధాలు చెప్తూ లేదు ఉన్నట్టు చెప్తూ గాలిని చేస్తూ జీవించేవాడు బాగా యేసు. ఇప్పుడు మొత్తం మీద ఆయన ఉన్నప్పుడు మనం ఇక్కడ బాగా యేసు అని ఆయన అబద్ధ ప్రవర్తగా గాలి చేసేవాడుగా ఉన్నాడు, ఆయన పేరు యేసు. అలా యూస్తు యేసు అని ఆయన అందరికీ వందనాలు చెప్పి ఆ అపోస్తలుడైన పౌలు వారికి ఆ సహకారం ప్రాంతంలో సహకారం చేస్తూ ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు. అంచేత బరయేసు కంటే ఈ యూస్తు యేసు మంచి అందరికీ వందనాలు చెప్పాడు. అలాగే ప్రార్థనా సహకారంలో అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుడు గారితో సరిగ్గా చట్టపడి వారిగా అంటే ఏం చేయమంటారని చెప్పేసి ఆయన ఈ అపోస్తలుడైన పౌలు గారికి కలిసిగా ప్రార్థన పోవడం అవుతుంది. అక్కడ విధానం అవుతుంది అనమాట. అంతే దేవుని సన్నిధానంలో ఒక వాక్యం చెప్పే పాస్టర్ గారు ప్రార్థన చేసి పాస్టర్ గారు పని అవ్వదు. అక్కడ ఎంత పని వారు ఎవరైనా సరే పాస్టర్ ఉన్న పాస్టర్ యొక్క సమానమే అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకారం. అందుచేత దేవుని యొక్క మీకు మా మాట ఉదాహరణకి అర్థం అవుతాయి. ఇది వరకు ఊడుపుడు కాకేస్తే 20 మంది 25 మంది కాకేసి కూడా ఏమా ఇప్పుడు మిషన్ వచ్చేసింది. వెళ్ళివారు సఖ్య వెళ్ళేటప్పటికి ఈ 20 మంది ఏం చేసేవారంటే ఎంత డబ్బాలు టిపోయేవారు. ఏ డబ్బాలో టిఫిన్ గారు భోజనాలు, ఈ భోజనాన్ని పట్టుకెళ్ళి అక్కడ వంగిపోయిన కొబ్బరి మట్టుకి ఆకు కట్టివారు సేవనట్టుకుంటా. ఓ స్వాపదాన్నో ఓ 10 మంది నాన్నగారు గాను అక్కడ టిఫిన్ దగ్గర కూర్చోబెట్టింది. అంటే బాగా ఊడ్చిందని కాదు, బాగా ఊడ్చిందని కూర్చోబెట్టనుకోండి ఊడిపోమంటే ఎదుకెళ్ళిపోతుంది. ఈ మేస్త్రము తెలుసు కనుక ఈ స్వాపదాన్నో దాని పక్కదాన్నో ఈ టిఫిన్ దగ్గర కూర్చోవాలంటే ఊమని కూర్చున్నది. దాని ఏంటంటే కాదు నాకున్నా కొబ్బరి తెగిపోకుండా కింద పడిపోకుండా టిఫిన్ దగ్గర కూర్చొని దాని పని ఊడిపోమంతా అయిపోయిన తర్వాత దాన్ని కూలిస్తారు ఎవరా చెప్పాలి. ఏమైనా నువ్వు నేర్పట్టు గొప్ప టిఫిన్ గారి దగ్గర కూర్చున్నావు అని చెప్పేసి 400 క్యాకేసి 200 ఇచ్చినది కూడా వేస్తే దాని పక్కతల ఏంటో దాని స్వామితనం ఏంటో అప్పుడు టిఫిన్లో వేస్తుంది కదా. అంశం ఏంటంటే నలుగురితో ఆ 10 మంది కష్టపడి వెనకడుగుతో కూడుతూ ఎంత ఎత్తిచ్చారో ఈ కూర్చున్న స్వామితానికి కూడా అంతే ఇస్తారు. తెలుసా మీకు తెలుసా దేవునికి అంతే. ఇప్పుడు వాక్యం చెప్తున్న నాతో పాటు ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారితో పాటు మనం అందరం కూడా సమానమైన జత పని వారమే. అందరికి తీర్థ సమానమే. పాస్టర్ గారికి ఎక్కువ, పాస్టర్ గారికి కొంచెం ఎక్కువ, దాన్ని బాగా తక్కువ అని చెప్పేసి మీరు లెక్క వేసుకోకండి. అందరికీ సమానమే దేవుని వాక్యంలో ఉన్న వాక్యాన్ని బట్టి. అందుచేత విరివిరిగా మనం టైం దొరికిన కొద్దీ ఈ ప్రార్థన విషయంలో ఉన్న ఏదైనా లోటుపాట్ల గురించి
సర్దుకుంటాం, దాన్ని సహకారం చేయటం దేవుని యొక్క వాక్యాన్ని పూజిస్తున్న వారి యొక్క లక్షణము. హల్లెలూయా. అందుచేత ఇప్పుడు ఇక్కడ బాగా యేసు ఒకటి, యూస్ టు యేసు రెండు. ఆయన ఇప్పుడు మన యొక్క ఆరాధిస్తున్న దేవుడు ఇప్పుడు యేసు అన్నంత మాత్రాన పేర్లు ఎవరు ఉన్నాయి కనుక ఇప్పుడు వారు మన కోసం ప్రాణం పెట్టిన వాడు కాదు. ఒక పేరుకున్నంత మాత్రాన గాలి చేస్తున్నాడు. ఇలాగ పేరుతో ఉన్న ఆయన అందరికీ సహకారంతో ఉండి అందరినీ ఆదరిస్తూ ఆ క్రీస్తు సేవ విషయంలో అపోస్తలుడైన పౌలు వారికి కష్టపడి వారిగా ఉన్నారు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే మన యేసు బాబు దగ్గర రావాలి. ప్రభు అయిన క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు ముందు ప్రభు అయినా అని ఉండాలి. అంతేనా? ఏమా బర యేసు మనకు అక్కర్లేదు, యూస్తు యేసు మన లాంటి వాడే. అయితే ఈ ప్రభు అయిన యేసు, యూస్తు యేసు, బర యేసు లాంటి వాడు తేడా ఏమైనా ఉందా? ఎవరికెవరికి ముక్కు వేస్తుంది మనకి? యూస్తు యేసు, బర యేసు, యూస్తు యేసు, ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసే మనకు కావాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వాక్యం చదివితే అక్కడ మనం ఒక సంవత్సరాలు సమాలు 20 సంవత్సరాలు పైబడి ఆ వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం ఒకసారి ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వాక్యం ఇంకేం చెప్తున్నారండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. అది ఇక్కడ ఇందాక బర యేసు, యూస్తు యేసు అని చూసాం. ఇప్పుడు మనం ఆరాధించవలసింది ప్రభు అయిన ఆడికి యేసు కదా. మనం క్రీస్తు అయితే పేరు వేరైపోతుంది కదా. బర యేసు గర్వేవాడు, యూత్ యేసు నాలాగా సహకారం చేసే సేవ చేసే మామూలు మనిషి యూత్ యేసు మంచివాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు అని ఉన్నారు. ఇక్కడ ఏమైనా ఉంది? ప్రభు అయిన క్రీస్తు ఉంది. ఇప్పుడు ప్రభు అయిన యేసు అంటే మనకి ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అని యేసు అనుకుంటే దానికి ఆధారం ఏంటంటే ఇక్కడ మనం ఆరాధిస్తున్నా మనకు కావలసిన యేసు ఎవరంటే ప్రభు అయిన యేసు. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు దొరికింది మనకి. ఇప్పుడు అలాగే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 3వ వాక్యంలోకి వెళ్తే లూకా సువార్త 2:11 చదివారు కదండి, అది అలాగే పట్టుకోండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 3వ వాక్యం చదివితే అక్కడ దాని కంక్లూడింగ్ రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని మనం చదవాలి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 3వ వాక్యం. 17వ అధ్యాయం 3వ వాక్యం. ఈ చదవని చదవండి. ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు ఎవరు? అదనమాట. యేసు ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? యేసే క్రీస్తు అయి ఉన్నాడని విప్పి చెప్పేంత లేఖనాన్ని మనం పరిశోధన చేస్తే ఇప్పుడు ప్రభు అయిన యేసు, అదేనండి, ప్రభు అయిన యేసు అక్కడ రాసలేదు కానీ క్రీస్తే యేసు, యేసే క్రీస్తు లేఖనాన్ని బట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుని మనం ఆరాధించాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుని మనం ఆరాధిస్తాం కనుక బర యేసు కానీ యూత్ యేసు కానీ కాకుండా ప్రభు అయిన యేసు పోతూ ఉన్నారు. ఇప్పుడు ఒకే పేరు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. మరియమ్మలు 7 ఉన్నారు, 7 మరియమ్మలు ఉన్నారు. అలాగే యోహాను గారు 3 యోహాను ఉన్నారు. దైవ సన్నిధిలో దేవునికి వాక్యాన్ని బట్టి యేసు కూడా అనుకున్నారు. బైబిల్లో యేసు అంటున్నారు చెప్పరా? 3 యేసులు ఉన్నారు. అంతే కంగారు కాకుండా మనం నిదానించాలి. ఆ నిదానించడమే మనకు ఆత్మకు జరుగుతున్న ఆహారము. ఏదో వాక్యం ఏంటంటే కుదరదండి. ఖచ్చితంగా దేవుడి గ్రంథంలో, నీ గ్రంథంలో నీకున్న సొంత బైబిల్లో ఉన్న వాక్యాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది మనకి ఆహారంగా మెదులుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుచేత బర యేసు నీ కోసం శిలువ యాగం చేయలేదు, యూస్తు యేసు నీ కోసం శిలువ మీద మరణం చెందలేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కోసం నా కోసం శిలువలో మరణించారు కనుక ఇప్పుడు ఈ వార్తలు వింటున్నాం మనము ఆయన పోలు నడుచుకుంటాం. ఎవరిని? బర యేసా, యూస్తు యేసా, యేసు క్రీస్తు కదా. అందుచేత మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 38వ వాక్యాన్ని చదివితే ఇప్పుడు అనేక మంది యేసును కలిగి ఉన్న వారిని మనం కంగారు పడి ఈయనే ఆయన కాకుండా దేవుని యొక్క లేఖనాన్ని బట్టి స్పష్టంగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించేంత వరకు గ్రహించుతున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, స్వయంగా ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 38వ వాక్యం. ఆయన ఖచ్చితంగా స్టాండ్ పలకుందని చెప్పేది. నువ్వు నాకంటే ఇష్టం లేదు అని చెప్పేసి మనకి గొడవచ్చు. వస్తారా అమ్మ? కుటుంబంలో అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, భార్య భర్తలు కానీ ఈ మాట అన్నారు అనుకోండి. ఏ మాట? వంటి నాకు ఇష్టం లేదు అన్నాం అనుకోండి. మాట్లాడదా? పర్లేదు చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి అలాగే సర్దిపోదాం అనుకుంటారు. పర్వతాయా మీరు ఇంటికి పోయిన తర్వాత అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, భార్య భర్తలు కానీ, తల్లి పుట్టులు కానీ
తండ్రి కొడుకు కానీ ఊరికే షాంపూ తీసుకోండి, ఏలపాలమే కాదు నిజంగానే. అప్పుడు అక్కడి నుంచి ఆ కుటుంబాల్లో ఉన్న విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు మనతో చెప్పిన మాట చదవాలండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదని దేవుడు చెప్పాడు. మనందరం దేవునికి పాత్రులమే, దేవునికి సహకారులమే, దేవునికి బిడ్డలమే, దేవుని ప్రసంగా అనుకుంటున్నాం. కానీ ఆయన చెప్పాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అది యేసు ప్రభువు చెప్పిన సత్యమైన మాట ఏంటంటే మనం మన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడింపకపోతే మనం ఆయనకు శిష్యులు కాదు, ఆయన మనకు తండ్రి కాదు, మనం ఆయనకి పిల్లలం కాదు. ఇప్పుడు మనం ఆయన చెప్పిన మాట ఏం చేయమన్నాడు ఆయన? సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిస్తా. అంటే ఏంటి మన లాభం? యేసుని వెంబడిస్తా. ఎంత ఏంటిది? ఎంత ఎంతో అదనమాట. లేదు బాకీలు పోయినా దాంట్లో ఎంత మిగులుందని మనకు తిందని కుదరదు. నువ్వు సిలువను ఎత్తుకుని దేవుని సన్నిధిలో ఆయన వెంబడిస్తే అది ఎంతో భాగ్యం కనుక దైవ సన్నిధిలో అలాంటి వారు నాకు కావాలి, అలాంటి వారు నాకు పాత్రులని దేవుడు చెప్పిన మాటను బట్టి తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని చెబుతూ